హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూన్ 29 నుండి జూలై 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చీమల చట్నీ, చీమల పచ్చడి ప్రత్యేకంగా GI ట్యాగ్ సంబంధిత అంశంతో ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. GI ట్యాగ్, భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ సంబంధిత అంశంతో చీమల చట్నీ, యాంట్ చట్నీ. మన ప్రాంతాల్లో చూసే చీమలు ఏవైతే ఉంటాయో వాటితో పోలిస్తే ప్రత్యేకమైన చీమలు, ఆ చీమలతో తయారు చేసే చట్నీ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, ఈరోజు ఎందుకు వార్తలు నిలిచిన GI ట్యాగ్ అంటే ఏంటో ఇక్కడ ప్రత్యేకంగా చూద్దాం. సో GI ట్యాగ్ అంటున్నాను. GI ట్యాగ్ అబ్రివేషన్ ఏంటి? జాగ్రఫికల్, ఐ అంటే ఇండికేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. జాగ్రఫీ అంటే ఏంటి? లొకేషన్ అంటే ఒక ప్రాంతం. జాగ్రఫికల్ ఒక ప్రాంతం అంటే భౌగోళిక. ఇండికేషన్ అంటే తెలుగులో గుర్తింపు. భౌగోళిక గుర్తింపు. ఈ భౌగోళిక గుర్తింపుకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం వార్తలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ భౌగోళిక గుర్తింపు అనే టాపిక్ని ఒక నిమిషం పక్కన పెడితే చీమల చట్నీ అంటున్నాను. యాంట్ చట్నీ, చీమలతో తయారు చేసే ఒక ప్రత్యేకమైన చట్నీ. ఇక్కడ ఆ చీమకి సంబంధించి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. ఓయిసోఫైలా స్మరగ్డినా. జస్ట్ ఏదైనా ఒక జీవికి సంబంధించి, ఏదైనా ఒక ప్రాణి వార్తలు నిలిచిన, ఒక వృక్షం వార్తలు ఇచ్చిన దానికి సంబంధించి ప్రత్యేకంగా మనం సైంటిఫిక్ నేమ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఓయిసోఫైలా స్మరగ్డినా ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటంటే ప్రత్యేకమైన చీమలు. ఈ చీమలు ఏవైతే ఉంటాయో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి, ఒడిషా రాష్ట్రంలో మయూర్భంజ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో, అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న చెట్లు ఏవైతే ఉంటాయో ఆ ఆకుల చుట్టూ ఉండే ప్రత్యేకమైన చీమలు అన్నట్టు. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఒక ప్రత్యేకమైన చీమలు. ఆ చీమలు ఏంటి? ఓయిసోఫిలా స్మరగ్డినా అనే ఒక ప్రత్యేకమైన చీమలు. ఇవి అటవీ ప్రాంతాల్లో అడవి చీమలు అన్నట్టు. అలా ఒడిషా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో చిన్న చిన్న చెట్లకు ఉండే ఈ చీమలను సేకరిస్తారు అక్కడ నివసించే గిరిజన తెగలు, గిరిజన మహిళలు. వారు ఏం చేస్తారు? ఈ చీమలను ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా చట్నీలా తయారు చేస్తారు. చట్నీ కానివ్వండి, వేపుళ్ళు కానివ్వండి తయారు చేస్తూ ఉంటారు. అలా చట్నీ పచ్చడి నిల్వ ఉండేది. సో అలాంటి చట్నీని ఏమని పిలుస్తారంటే స్థానికంగా కాయ్ చట్నీ అంటారు. కాయ్ చట్నీ. సో కాయ్ చట్నీ లేదా చీమల పచ్చడి అని గుర్తుంచుకోండి. కాయ్ చట్నీ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. ఆ గిరిజన తెగలే కాదు, ఒడిషా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ చీమల చట్నీ ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా చూస్తారు, చాలా ప్రత్యేకంగా చూస్తారు, చాలా టేస్టీ, డెలిషియస్ ఫుడ్గా చూస్తారు. ఎందుకు అంటే ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కానివ్వండి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కాంటెంట్ కానివ్వండి, విటమిన్ B12 కానివ్వండి, ఇలాంటివి చాలా వరకు కూడా ఇందులో మినరల్స్ ఉంటాయంట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ చీమల చట్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్పేసి నమ్ముతారు. ఏ చీమల చట్నీ? నార్మల్గా కనిపించే చీమలు కాదు. ఓయిసోఫిలా స్మరగ్డినా అనే ఒక ప్రత్యేకమైన చీమలకు సంబంధించి ఏదైతుందో ఆ చీమలను మాత్రమే సేకరిస్తారు. ఎర్ర చీమలు ఇవి. సో ఇవి కుడతాయి కూడా. అలాంటి చీమలు ఏవైతే ఉంటే వాటితో తయారు చేసే ఈ చీమల చట్నీకి విపరీతమైన ఆదరణ ఉంటుంది. చాలామంది ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి చీమల చట్నీకి చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే శాస్త్రవేత్తలు కూడా ఇటీవల దీనిపైన అధ్యయనం చేశారు. ఈ చీమల చట్నీ ఏదైతే ఉందో తినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. సో దీన్ని తినడం విషయంలో మేము ఎలాంటి అభ్యంతరాలు చెప్పం. సో ఈ చీమల చట్నీ అయితే కామన్గా నాన్ వెజ్ లాగానే తినొచ్చు అని చెప్తున్నారు. అలాంటి చీమల చట్నీ ఒడిషా రాష్ట్రంలో దొరుకుతుంది కదా, ఆ చీమల చట్నీకి సంబంధించి
జిఐ ట్యాగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇటీవల ఒక అంశం వార్తలు ఇచ్చింది. అలా ఒడిషా రాష్ట్రంలో మయూర్భంజ్ అనే ఒక ప్రాంతంలో దొరికే చీమలు ఏవైతే ఉంటాయో వాటితో ఆధారంగా చేసుకొని చట్నీ చేస్తారు కదా, దానికి జిఐ ట్యాగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇటీవల ఒక డిమాండ్ వచ్చింది. శాస్త్రవేత్తలు కూడా దీన్ని సిఫార్సు చేస్తున్నారు జిఐ ట్యాగ్. ఇప్పుడు జిఐ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. జిఐ ట్యాగ్ అబ్రివేషన్ ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అన్నట్టు. భౌగోళిక గుర్తింపు. భౌగోళిక గుర్తింపు అంటే ఏంటంటే భౌగోళిక ఒక ప్రాంతం. అసలు భౌగోళిక గుర్తింపు ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతంలో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థానికి కానీ, లేదా వండిన ఆహార పదార్థమే కానివ్వండి, పండించిన పంటే కానివ్వండి, తయారు చేసిన వస్తువులే కానివ్వండి, ప్రత్యేక నైపుణ్యానికి కానివ్వండి, అలా ఒక ప్రాంతానికి సంబంధించి ఒక వస్తువును కానీ, నైపుణ్యాన్ని కానీ, పండించిన పంటని కానివ్వండి గుర్తించడమే జిఐ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు. అంటే ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రత్యేక ప్రాంతానికి ప్రాధాన్యత వస్తుంది అండ్ ఒక ప్రాంతానికి ఆ వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. సో మ్యూచువల్గా వస్తువుకు ప్రాంతం ఆధారంగా గుర్తింపు, ప్రాంతానికి వస్తువు ఆధారంగా గుర్తింపు. అలా భౌగోళిక గుర్తింపు ఒక ప్రాంతంలో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన వస్తువులు ఏవైతే ఉంటే వాటికి జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ సంస్థ ఇస్తుందంటే భారతదేశంలో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జిఐ రిజిస్ట్రీ. జిఐ రిజిస్ట్రీ అంటే ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. సో ఒక సంస్థ హెడ్ క్వార్టర్ ఇక్కడ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ ఒక చట్టాన్ని ఆధారంగా చేసుకొని, ఇక్కడ జిఐ ట్యాగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి. ఏ చట్టం ఆధారంగా ఒక ప్రత్యేకమైన వస్తువును ఒక ప్రాంతం ఆధారంగా ప్రత్యేక గుర్తింపు జిఐ ట్యాగ్ ఇస్తారు అంటారు పోటీ పరీక్షలో. ఆ చట్టం ఏంటంటే జిఐ ఆఫ్ గూడ్స్. జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. 1999వ సంవత్సరంలో పార్లమెంట్ రూపకల్పన చేసిన ఒక చట్టము, భౌగోళిక గుర్తింపుకు సంబంధించిన చట్టము జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్, భౌగోళిక గుర్తింపు నమోదు పరిరక్షణ చట్టం. ఏ సంవత్సరం? ఏదైనా చట్టాన్ని గురించి మనం నేర్చుకున్నామంటే ఖచ్చితంగా కన్సర్న్ ఇయర్ని గుర్తుంచుకోవాల్సిందే. 1999 సంవత్సరంలో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం ఆధారంగా 2003 సంవత్సరంలో ఒక వస్తువుకి ప్రత్యేకంగా మొదటిసారి గుర్తింపు ఇచ్చారు. ఆ వస్తువే డార్జిలింగ్ డార్జిలింగ్ చాయ్. మన ప్రాంతంలో ఛాయ్ దొరుకుతుంది, కానీ డార్జిలింగ్ ప్రాంతం వెస్ట్ బెంగాల్, సిలిగురి, నక్సల్బరి అంటే కదా ఆ ఏరియా, ఆ డార్జిలింగ్ ఏరియాలో దొరికే ప్రత్యేకమైన టీ ఏదైతే ఉంటుందో, ఛాయ్ ఏదైతే ఉంటుందో ప్రత్యేకమైంది అన్నట్టు. దానికి జిఐ ట్యాగ్ ఉంది. భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందింది ఏదంటే డార్జిలింగ్ టీ. అలా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వందల కొద్ది ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది, జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. సో అలాంటి జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల జాబితాలో అతి త్వరలో ఈ చీమల చట్నీ ఏదైతే ఉంటుందో, ఒయిసోఫైలా స్మరగడినా అనే ఒక ప్రత్యేకమైన చీమలతో తయారు చేసే చట్నీ ఏదైతే ఉంటుందో చోటు సంపాదించుకోబోతోంది. ఇదొకటి ప్రత్యేకం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల వార్తలు ఇచ్చిన జిఐ ట్యాగ్ పొందిన మరియు జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఆల్రెడీ పాత వస్తువులు ఏవైతే ఉంటాయో విదేశాలకు ఎగుమతి అవుతూ వార్తలు ఇచ్చిన ఏవైతే ఉంటే వాటి గురించి చూద్దాం. ముఖ్యంగా జిఐ ట్యాగ్ పైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న చూసే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినర్కి ఫేవరెట్ టాపిక్స్లో ఇది ఒక టాపిక్. సో అలాంటిది జిఐ ట్యాగ్కి సంబంధించి ఇటీవల లార్డ్ బజార్ గాజుల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. లార్డ్ బజార్ గాజులు అతి త్వరలో దీనికి కూడా జిఐ ట్యాగ్ రాబోతుంది. ఇది హైదరాబాద్కి సంబంధించి చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లార్డ్ అంటే లక్కతో తయారు చేసిన ప్రత్యేకమైన నైపుణ్యమైన గాజులు. అండ్ అంతకుముందు జిఐ ట్యాగ్కి సంబంధించి మనం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి నర్సింగపెట్టై నాదస్వరం అనే ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి చూసాం. నర్సింగపెట్టై నాదస్వరం. అండ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రామేశ్వరం లవంగాలు ఇటీవల జిఐ ట్యాగ్ సంబంధిత అంశంతో వార్తించింది. రామేశ్వరం భారతదేశంలో ఐలాండ్ ఆఫ్ క్లౌడ్స్ అంటారు, లవంగాల దీవి రామేశ్వరం లవంగాలు. అండ్ అంతకుముందు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కోవిల్పట్టి కడలై మిఠాయి. కోవిల్పట్టి కడలై మిఠాయి అంటే ఒక ప్రత్యేకమైన పల్లిపట్టి. ఆ పల్లిపట్టిలో తమిరబరణి అనే ఒక నది నీటిని ఆధారంగా చేసుకుని పల్లిపట్టిని తయారు చేస్తారు. కోవిల్పట్టి కడలై మిఠాయి ఏ రాష్ట్రం అంటే తమిళనాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మదురై మల్లి ప్రత్యేకంగా వార్తొచ్చింది. మల్లెపూలు, మదురై మల్లి, ఈ 4 వస్తువులు కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి కుట్టియట్టూర్ మ్యాంగో ప్రత్యేకమైన మామిడి పళ్ళు. అండ్ ఎడయూర్ చిల్లీ మిర్చి, సో ఏవైతే ఉంటే మిరపకాయలు. అండ్ అట్ ద సేమ్ టైం కేరళ రాష్ట్రానికి సంబంధించి మనం ఇటీవల కాలంలో పొక్కలి బియ్యం, పొక్కలి రైస్, పొక్కలి వెరైటీ ఆఫ్ రైస్ ఏ రాష్ట్రం అంటారు?
కేరళ రాష్ట్రం. ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చాయి. అలా మహారాష్ట్రకి కనుక మనం వెళ్ళామనుకోండి, మహారాష్ట్రలో మాత్రమే ప్రత్యేకంగా చూసే వస్తువుల్లో మహారాష్ట్రలో జలగావ్ బనానా, జలగావ్ అరటి పండ్లు, జలగావ్ బనానా అండ్ గోల్వాడ్ సపోటా, అలీబాగ్ వైట్ ఆనియన్స్, అలీబాగ్ తెల్ల ఉల్లిగడ్డలు. అండ్ అట్ ద సేమ్ టైం మహారాష్ట్రని పక్కన పెడితే బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఈ సంవత్సరంలో వార్తలు ఇచ్చిన మిథిలా మఖానా, షాహీ లిచి ప్రత్యేకమైన లిచీ ఫ్రూట్, షాహీ లిచి చాలా స్పెషల్, సో టేస్టీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి సోహ్రాయ్ కోవర్ మురాల్ పెయింటింగ్స్, మురాల్ అంటే నేరుగా గోడపైన వేసేవి. సోహ్రాయ్ కోవర్ మురాల్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్ రాష్ట్రం. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గోరఖ్పూర్ టెర్రాకోట బొమ్మలు ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాలా నామక్ రైస్, నల్ల బియ్యం. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మిశ్రీ వెరైటీ ఆఫ్ చెర్రీస్. అస్సాం రాష్ట్రానికి సంబంధించి జుడిమా వైన్ ప్రత్యేకమైన హ్యాండ్మేడ్ వైన్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి. బావోదాన్ రైస్, బర్మిస్ గ్రేప్స్, ఇవన్నీ కూడా అస్సాం. అలా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, మిహిదానా అంటే మోతిచూర లడ్డు అన్నట్టు మిహిదానా ఇటీవల ఎగుమతి అవుతూ వార్తలు నిలుస్తుంది. అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి లక్ష్మణ్ బాగ్ మ్యాంగోస్, కిర్సాపాటి మ్యాంగోస్, ఫాజ్లీ మ్యాంగోస్, ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అండ్ ఇటీవల ప్రత్యేకంగా మనకు నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి కుకుంబర్, గోవా రాష్ట్రానికి సంబంధించి గోవా అంటేనే మనకు ఫెనీ FENI. అలా తెలంగాణ రాష్ట్రం తీసుకున్నారనుకోండి, నిర్మల్ చెక్క బొమ్మలు, నిర్మల్ చిత్రాలు పెయింటింగ్స్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పెంబర్తి ఇత్తడి, మనకు పుట్టపాక తేలియా రుమాల్ అండ్ పోచంపల్లి ఇక్కత్. ఇవన్నీ కూడా ఒక ప్రాంతం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి, తిరుపతి లడ్డు చాలా ఇంపార్టెంట్, కొండపల్లి బొమ్మలు కానివ్వండి. ఇటువంటి ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకు ప్రత్యేక గుర్తింపు, ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపే జిఐ ట్యాగ్. అలాంటి జిఐ ట్యాగ్కి సంబంధించి రానున్న పోటీ పరీక్షలు నేను ఏవైతే ఇందాక డిస్కస్ చేశానో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. రష్యాకి సంబంధించి రష్యా ప్రస్తుతం యుక్రెయిన్ పైన చేస్తున్న దండయాత్ర ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈరోజు యుక్రెయిన్లోని ఒక ప్రాంతం డాన్బాస్ రీజన్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల చాలా పోటీ పరీక్షల్లో ప్రాంతాలపైన ప్రశ్నలు అడుగుతున్నారు. డాన్బాస్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న డాన్బాస్ ప్రాంతం ఏ దేశంలో అంటే యుక్రెయిన్ దేశాన్ని కనుక చూస్తే ఈస్టర్న్ యుక్రెయిన్ ఉంటుంది తూర్పు వైపున, దాన్ని డాన్బాస్ రీజన్ అంటారు. ఇది మొత్తం కూడా ప్రో రష్యన్ అంటే రష్యాకు మద్దతుదారులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. అదే యుక్రెయిన్కి వెస్టర్న్ సైడ్ చూస్తే వీళ్ళు ప్రో నాటో వెస్టర్న్ ఐడియాలజీ ఉంటుంది. అలా మిడిల్ ప్రాంతం యుక్రెయిన్ కనుక చూస్తే వీరు నేటివ్ పీపుల్ అన్నట్టు. సో అలా యుక్రెయిన్ కనుక విభజన చేస్తే ఈస్టర్న్ సెక్టార్ ఉంటుంది కదా, ఈస్టర్న్ యుక్రెయిన్, అదే ఈ డాన్బాస్ రీజన్. ఈ డాన్బాస్ రీజన్ పైన పట్టు సాధించింది రష్యా నిన్నటి రోజున. డాన్బాస్ రీజన్లోని లుహాన్స్క్ అనే ప్రాంతం నిన్నటి రోజున సంపూర్ణంగా రష్యా కైవసమైందని చెప్పేసి రష్యా అధికారికంగా ప్రకటించింది. ఈ డాన్బాస్ రీజన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెండు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఒకటి లుహాన్స్క్, ఒకటి డొనెట్స్క్. ఈ రెండు ప్రాంతాలు కలిస్తే డాన్బాస్ రీజన్ అంటారు, గుర్తుంచుకోండి. ఈ ప్రాంతం మొత్తం కూడా రష్యా కైవసం అయిపోయింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ కింద ప్రాంతాలు వెళ్తే సీ ఆఫ్ అజోవ్. ఇటీవల వార్తలు ప్రాంతాలపైన ప్రతిష్ఠ చూపండి. నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 6 దేశాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ నల్ల సముద్రానికి ఆనుకొని ఉన్న ఇంకొక సముద్రం సీ ఆఫ్ అజో కానివ్వండి, కెర్చ్ జలసంధి కింద ఉండే సీ ఆఫ్ మర్మరా, ఆ బాస్పరస్ జలసంధి, సీ ఆఫ్ మర్మరా కింద ఉండే ఏజెన్సీ, దానికి ఉన్న మర్మరా సీకి మధ్యలో ఉండే ప్రత్యేకమైన జలసంధి ఏంటి, డార్డినల్ స్ట్రేట్. ఇటువంటి వాటిపైన పోటీ పరీక్ష ప్రశ్నలు అడుగుతారు. ప్రాంతాలపైన ప్రతిష్ఠ చూపండి. ఈరోజు టాపిక్ ఏంటి, రష్యా యుక్రెయిన్ పైన దాడిలో భాగంగా ఈస్టర్న్ యుక్రెయిన్ ప్రాంతం డాన్బాస్ రీజన్లోని లుహాన్స్క్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా 100% కైవసం చేసుకుందని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కాలంలో వార్తలు ఇచ్చిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కానివ్వండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కానివ్వండి, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, ఇటువంటి సంస్థలు ఏవైతే వార్తలు ఇచ్చాయో అండ్ ఆపరేషన్ గంగా, ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ ఇటీవల స్నేక్ ఐలాండ్ అని ఒక ప్రాంతం వార్తలు ఇచ్చింది నల్ల సముద్రంలోని
వెస్టర్న్ సైడ్ ఉంటుంది. ఇటువంటి ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ డాన్బాస్ రీజియన్లోని లుహాన్స్క్ ప్రాంతం రష్యా కైవసమైంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఎలక్ట్రిసిటీ ఫ్రీ రేడియేటివ్ కూలర్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఐఐటీలోకి సంబంధించి ఐఐటి గౌహతి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి గౌహతి. సో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలోనే అద్భుతమైన సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి గౌహతి అస్సాం రాష్ట్రం ఉంది. ఈ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. అదేంటంటే ఎలక్ట్రిసిటీ ఫ్రీ, అంటే విద్యుత్ రహిత, అంటే మనకు పవర్ అవసరం లేకుండానే నడిచే ఒక ప్రత్యేకమైన రేడియేటివ్ కూలర్, ఇంటి పైకప్పుల పైన కూడా బిగించవచ్చు కూలింగ్ ఎక్విప్మెంట్ కనుగొంటూ వార్తలు ఇచ్చారు. ఎవరు అంటారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. సో జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. దీని గురించి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కాకపోతే ఐఐటీలు అనేవి రానున్న పోటీ పరీక్షలు చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మనకి ఖచ్చితంగా 2 ప్రశ్నలు ఐఐటి నుండి వచ్చే అవకాశం ఉంది. సో అలా ఐఐటీలకు సంబంధించి ఐఐటి గౌహతి ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ అనే పదం కనిపించింది అనుకోండి, ఏ ఐఐటి అని అడిగారు అనుకోండి ఎగ్జామ్లో, ఎలక్ట్రిసిటీ అనే పదం తరచూ ఐఐటి గౌహతికి సంబంధించే వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీస్కి సంబంధించి కానివ్వండి, సామర్థ్య పెంపు అనే అంశము. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి గౌహతికి సంబంధించి మురుగునీరు ఉంటుంది కదా, వ్యర్థ పదార్థాలు, మురుగునీటి నుండి కూడా, వ్యర్థ జలాల నుండి కూడా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ వార్తలు ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ అని కనిపించింది అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఐఐటి గౌహతి. అండ్ ఇటీవల ఐఐటీలకు సంబంధించి తరచూ ఏదో ఒక ఐఐటిని మనం చూస్తున్నాం. అందులో ఐఐటి మద్రాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇటీవల కదం అనే ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమ మోకాలు వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల నియోబోల్ట్ అనే ఒక ప్రత్యేకమైన వీల్ చైర్, ప్రపంచంలోని మొట్టమొదటి మోటారైజ్డ్ వీల్ చైర్ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ సంబంధించి శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. శాస్త్ర మ్యాగజిన్ ఐఐటి మద్రాస్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్, 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇల్లు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్కి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఆక్వా మ్యాప్ కానివ్వండి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ ఐఐటి హైదరాబాద్ కూడా ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. స్వరాజబిలిటీ అనే ఒక ప్రత్యేకమైన పోర్టల్, వాయిస్ బేస్డ్ పోర్టల్, ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఉపయోగపడే జాబ్ పోర్టల్. అండ్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఇటీవల దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్, ఒక ఇల్లు నిర్మించారు. అండ్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ చాలా ప్రత్యేకం, దీని గురించి చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి బాంబేకి సంబంధించి ఐఐటి బాంబే యాంటీ హెయిల్ గన్స్ లేదా క్యానన్స్ అంటారు. యాంటీ హెయిల్ గన్ అంటే వడగళ్ళకి సంబంధించి. అండ్ ఇటీవల ప్రపంచంలోనే అతి సూక్ష్మమైన పేలుడు పదార్థాలను కూడా గుర్తించి ఒక పేలుడు పరికరం ఏదైతే ఉందో, పేలుడు పదార్థాలు నిర్ధారించే పరికరం నానో స్నిఫర్ సంబంధిత అంశంతో ఐఐటి బాంబే వార్తలు ఇచ్చింది. మరియు దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణంలో పాత్ర పంచుకుంది ఐఐటి బాంబే. ఇదంతా బాంబేకి సంబంధించి గుర్తుంచుకోండి. ఐఐటి మద్రాస్ వేరు, బాంబే వేరు. ఐఐటి బాంబే అంటే క్యానాన్స్ అండ్ నానో స్నిఫర్ అండ్ స్మాగ్ టవర్. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్ కూడా తరచు వార్తలు ఇస్తుంది. టచ్ సెన్సిటివ్ వాచ్ అండ్ బయో వాచ్ అనే అంశం. హృదయంత్ర అనే ఒక ప్రత్యేకమైన అంశం. హృదయంత్ర అంటే ఆర్టిఫిషియల్ హార్ట్. అండ్ ఇటీవల ఐఐటి రోపార్కి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, అంబిటాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఐఐటి రోపార్కి సంబంధించి. ఐఐటి ఢిల్లీకి సంబంధించి సెర్స్ టెక్నాలజీ, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, మానవుల్లో డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ చేసే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ. అండ్ ఒమిక్రాన్ టెస్ట్ కిట్ సంబంధిత అంశం కానివ్వండి, వీటి గురించి. అండ్ ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్, బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. అండ్ ఇలాంటి అంశాలు ఏవైతే వార్తలు ఇచ్చినా ఐఐటీలకు సంబంధించి ప్రత్యేకంగా చూడండి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఇటీవల ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ టు కాంబాట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే అంశం వార్తించింది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గుర్తుంచుకోండి. ఏదైనా సెంటెన్స్ కానీ, ఏదైనా అబ్రివేషన్ కానీ, యాక్రోనిమ్ కానీ కనిపించిందంటే ఒక్కొక్క పదాన్ని విడమర్చి అర్థాన్ని చూడండి, ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే తెలుగులో మానవ అక్రమ రవాణా. ఒక వ్యక్తిని బలవంత పెట్టి కానీ, బలప్రయోగం చేసి కానీ, ప్రలోభాలకి గురి చేసి కానివ్వండి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి షిఫ్ట్ చేయడమే, తీసుకెళ్లడమే, తరలించడమే
మానవ అక్రమ రవాణా. సో మానవ అక్రమ రవాణా. సో మానవ అక్రమ రవాణా కంబాట్ అంటే మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం. టు కంబాట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం. అందుకోసం ఒక డిక్లరేషన్, ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ఎన్ని రాష్ట్రాల మధ్య జరిగింది అంటే 6 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండ్ నెక్స్ట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిషా. గుర్తుంచుకోండి 6 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిషా 6 రాష్ట్రాలకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రులు ఉంటారు కదా, ఈ రాష్ట్రాల్లో రాష్ట్ర మంత్రులు, వారి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఆ ఒప్పందమే రీజనల్ కన్సల్టేషన్. అసలు ఈ ప్రాంతాల్లో మానవ అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుంది, దానికి అడ్డుకట్ట వేసే విధంగా మనం ఏ విధంగా సహకారం అందించుకోవాలి 6 రాష్ట్రాలు అని చెప్పేసి ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ వార్తలు ఇచ్చింది కాబట్టి ఇటీవల టు కర్బ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మెనీ ఆపరేషన్స్ వర్ దేర్ ఇన్ న్యూస్. అంటే వార్తల్లో చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. అందులో ప్రాజెక్ట్ లేదా ఆపరేషన్ ఆహత్. ఆపరేషన్ ఆహత్ అనే అంశాన్ని చూసాం మనం. ఆపరేషన్ ఆహత్ ఎవరికి సంబంధించి? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పిఎఫ్ పోలీసులు, రైల్వే పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ ఆహత్ మానవ అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడం, ఇలాంటి అంశాలు. మానవ అక్రమ రవాణా మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 23 రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడన నిరోధ హక్కులో భాగమని చూస్తాము. అలా రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23లో మానవ అక్రమ రవాణా నిషేధం అని ఉంటుంది. అదొకటి మనకి ఇంటీరియర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని అడ్డుకునేందుకు భారత పార్లమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టం, సో సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్, మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం ఏ సంవత్సరం అంటే 1956 సంవత్సరం. గుర్తుంచుకోండి. ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది. 6 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి? మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఆర్టికల్ 23 ఏం చెప్తుంది, చట్టం ఏంటో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈవీ మిత్ర అనే ఒక ప్రత్యేకమైన యాప్ వార్తలు నిలిచింది. ఈవీ మిత్ర. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్, విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిందే ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అంటే ఛార్జింగ్. సో ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో మనకు సమీపంలో ఉండే ఛార్జింగ్ స్టేషన్స్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ చేయడానికి ఎంత దూరం ఉంది ఒక ఛార్జింగ్ స్టేషన్, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్, ఇది ఒక యాప్, ఒక మొబైల్ యాప్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే బెస్కోమ్ అనే ఒక సంస్థ. బెస్కోమ్ బెంగళూరు ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బెస్కోమ్ అనే ఒక సంస్థ ఈ ఈవీ మిత్ర అనే ఒక యాప్ని రూపొందించింది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? సమీపంలో ఉండే ఎలక్ట్రిక్ సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయో వాటి గురించి తెలుసుకోవచ్చు. మొదటి విడతగా బెంగళూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది. బెంగళూరు సిటీకి సంబంధించి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అని గుర్తుంచుకొని సరిపోతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అవగాహన కల్పిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే లాభం ఏంటి అని చెప్పేసి ప్రజలకు చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేమ్ గైడ్లైన్స్తో తరచూ వార్తలు నిలుస్తుంది. ఫేమ్ 1.0, ఫేమ్ 2.0 గైడ్లైన్స్ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ దేనికి సంబంధించి అంటారు? ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి. అలా దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్గా, రోడ్గా గుర్తింపు పొందింది కెవాడియా అనే ఒక ప్రాంతం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం ఉన్న ప్రాంతం. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. సో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ఈవీ మిత్ర, బెస్కోమ్ అనే ఒక సంస్థ, కర్ణాటక రాష్ట్రం. అండ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్త వచ్చిన అంశాలు లింక్ చేసుకోండి. ఇక్కడ కర్ణాటక సంబంధించి కాబట్టి ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి దేశంలోని మొట్టమొదటి ఏవిజీసీ సెంటర్, దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్, ఆర్ట్ పార్క్ కానివ్వండి, దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన రాష్ట్రం. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో కొన్ని వివాదాలు వార్తలు ఇచ్చాయి. బైబిల్ వివాదం, హిజాబ్ వివాదం, హలాల్ వివాదం. అండ్ అట్ ద సేమ్ టైం దేవాలయ పరిసర ప్రాంతాల్లో హిందువులు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి అంశాలు మనం చూసాము. సో ఇలా తమిళనాడు రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వారు ప్రారంభించిన ఒక ప్లాంటేషన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాం పేరేంటంటే అమృత్ వాటిక అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ఇటీవల వార్తలు నిలిచింది.
ఎవరు ప్రారంభించారంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇదొక ప్లాంటేషన్ ప్రోగ్రామ్. ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంటే తెలుగులో అర్థం ఏంటి? చెట్లు నాటే కార్యక్రమం. చెట్లు నాటే కార్యక్రమం అమృత్ వాటిక. ఎవరు ప్రారంభించారు? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వారు. ఏ పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటడానికి అంటే యమునా నది. ఇది గుర్తుంచుకోండి. సో యమునా నది పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటడానికి ప్రారంభించబడిన ఒక ప్రత్యేక కార్యక్రమమే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వారు ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే అమృత్ వాటిక. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వీరు ప్రారంభించారు. కానీ ఏ నదికి సంబంధించి సంరక్షణలో భాగంగా? యమునా నదికి సంబంధించి. మనందరికీ తెలుసు యమునా నది అంటేనే మనకు గుర్తుకొచ్చే ప్రాంతము ప్రస్తుతం ఇటీవల వాయు కాలుష్య నివేదిక, ప్రపంచ వాయు కాలుష్య నివేదికలో ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా వార్తలు ఇచ్చిన రాజధాని మన ఢిల్లీ. సో ఢిల్లీ గుర్తుకు రావాలి యమునా అంటే. సో అలా యమునా నది ప్రస్తుతం కాలుష్య కూరల్లో చిక్కుకోరిపోయింది. అందులో అమ్మోనియా కాన్సన్ట్రేషన్ పెరుగుతోంది. అమ్మోనియా ఏదైతే ఉంటుందో విషపూరితమైన రసాయనాలు చేరేసేసి యమునా నది మొత్తం కూడా ఒకప్పుడు లైఫ్ లైన్గా ఉండేది, ఇప్పుడు లైఫ్ తీసే లైన్గా మారిపోయింది. అలాంటి యమునా నది పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటే కార్యక్రమం అమృత్ వాటిక అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ జూలై మాసం మొత్తం కూడా వివిధ రాష్ట్రాలు వార్తలు నిలుస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది, మనకు మాన్సూన్ సీజన్. అలాంటి మాన్సూన్ సీజన్లో వర్షాకాలంలో చెట్లు నాటే కార్యక్రమాలతో వివిధ రాష్ట్రాలు వార్తలకు వస్తూ ఉంటాయి. తెలంగాణ హరితారం కానివ్వండి, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగనన్న పచ్చతోరణం కానివ్వండి, అలా వివిధ అంశాలు ఏవైతే ఉంటే వాటి ప్రత్యేకంగా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ చెట్లు నాటే కార్యక్రమానికి సంబంధించి ఏ అంశాన్ని మనం డిస్కస్ చేసినా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A లింక్ చేసుకోండి. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో భాగంగా చెట్లు నాటాలి. సో ఈ ఆర్టికల్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇటీవల చెట్లు నాటే కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన భారతదేశంలోని మొట్టమొదటిసారి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చెట్లకి కూడా పెన్షన్ ఇస్తుంది. ఆ ప్రోగ్రాం గుర్తుంచుకోండి. అండ్ మహారాష్ట్ర ప్రభుత్వం 50 సంవత్సరాలు నిండిన చెట్లు ఏవైతే ఉంటే రాష్ట్రంలో వాటిని హెరిటేజ్ ట్రీగా గుర్తిస్తోంది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సురక్షా మంథన్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వార్తలు ఇచ్చింది. సురక్షా మంథన్ ఇది ఒక ఎక్సర్సైజ్, ఒక విన్యాసం, ఒక డ్రిల్. ఎవరికి సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మీ, భారత సైనిక రంగానికి సంబంధించి భారత సైనికులు. సో ఎక్కడ ప్రారంభించారంటే జోధ్పూర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. సో రాజస్థాన్ అంటే మనకు సరిహద్దు వద్ద ఉంటుంది. సో సరిహద్దు ప్రాంతం ఏదైతే రాజస్థాన్, ముఖ్యంగా పాకిస్తాన్ ఆ బౌండరీ ఏరియా ఎక్కడవుతుందో ఆ ప్రాంతాల్లో సురక్షా మంథన్ అనే ఒక ప్రత్యేకమైన విన్యాసాలను ఇటీవల ప్రారంభించారు ఇండియన్ ఆర్మీ వాళ్ళని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు బార్డర్ కాబట్టి సరిహద్దు ఉంటుంది కాబట్టి అక్కడ సైనికులు. సో ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించిన సురక్షా మంథన్ ఎక్సర్సైజ్ ఏ ప్రాంతం ఈ సంవత్సరం అంటే జోధ్పూర్ రాజస్థాన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల వార్తలు వచ్చిన విన్యాసాలు ఏవైతే ఉంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. భారతదేశంలోని విన్యాసాలు అండ్ భారతదేశం వివిధ దేశాలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాలు, ఆర్మీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్రకి సంబంధించి ఒక అంశం వార్తలు వచ్చింది. మహారాష్ట్రలో విశ్వాస తీర్మానం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. కాన్ఫిడెన్స్ మోషన్ గుర్తుంచుకోండి. ఈ టాపిక్ పైన రానున్న పోటీ పరీక్షలో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడుగుతారు. కాన్ఫిడెన్స్ మోషన్ యాక్చువల్గా ఇటీవల మహా క్రైసిస్ని మనం చూసాము, మహారాష్ట్ర సంక్షోభం. సో శివసేన, కాంగ్రెస్, ఎన్సిపి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. శివసేన పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ షిండే ఎవరైతే ఉంటారో ఏక్నాథ్ షిండే, సో రెబల్ ఎమ్మెల్యే ఫ్రమ్ శివసేన పార్టీ, సో తనకి బీజేపీ మద్దతు ఇచ్చింది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇవన్నీ మనం ఈ టాపిక్ని ఇటీవల తరచు మీకు డిస్కస్ చేస్తున్నాను. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 288. అసలు జరిగింది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఇటీవల గవర్నర్ వినతి మేరకు, గవర్నర్ ఆర్డర్ మేరకు ఇటీవల ఏక్నాథ్ షిండే గారు ఎవరైతే ఉంటారో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రత్యేకంగా తన విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారో, కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరు ప్రవేశపెడతారంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి. నా ప్రభుత్వం పట్ల మీకు విశ్వాసం ఉందా లేదా చెప్పండి అని అడుగుతారు అన్నట్టు. సభ వేదిక, ఫ్లోర్ టెస్ట్ అంటాం.
సో విశ్వాస తీర్మానంలో కనుక ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కాబట్టి విశ్వాస తీర్మానం నెగ్గాలి. విశ్వాస తీర్మానం నెగ్గితే ముఖ్యమంత్రి కొనసాగుతాడు, ప్రభుత్వం కొనసాగుతుంది. విశ్వాస తీర్మానం కనుక వీగిపోయింది అనుకోండి, ప్రభుత్వం రాజీనామా చేసినట్టే. నిన్న విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ విశ్వాస తీర్మానానికి మద్దతుగా 164 మంది ఓటు వేశారు. మెజారిటీ మనకు బీజేపీయే. అండ్ అగెనిస్ట్గా వ్యతిరేకంగా 99 మంది ఓటు వేశారు. సో 164 ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వాసం అనేది ఉంది కాబట్టి ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హత సాధించారు. యాక్చువల్లీ నేను ఒక కాంట్రవర్సీ, కామన్గా గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవి, ఆర్టికల్ 153 డీల్స్ విత్ గవర్నర్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్, రాష్ట్ర గవర్నర్ గురించి చెప్తుంది. అలాంటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి గారు వివాదాస్పదమయ్యారు. సో విశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రికి మిఠాయిలు తినిపించడం అనేది చర్చనీయాంశమైంది. కామన్గా గవర్నర్ ఎవరైతే ఉంటారో న్యూట్రల్గా ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. కానీ గవర్నర్ కూడా ప్రభుత్వాలకు మద్దతుగా ఉండడం ఇలాంటివి చోటు చేసుకున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాలు ఈ మిఠాయిలు తినిపించడం పైన ఒక వివాదం అనేది లేపారు. ఇవన్నీ మనకి ఎగ్జామ్లో అవసరం లేదు. విశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారు, విశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు ప్రభుత్వం కొనసాగుతుందా లేదా రాజీనామా చేయాలంటారు. అదే అవిశ్వాస తీర్మానం అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ పట్ల విశ్వాసం లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గింది అనుకోండి, ప్రభుత్వం రాజీనామా చేయాలి. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అనుకోండి, ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ కాన్సిక్వెన్సెస్ పైన పోటీ పరీక్షల్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, సో తెలంగాణ రాష్ట్రంలో రానున్న జూలై 7వ తేదీ నుండి కాకతీయ వైభవ సప్తాహం అనే ఒక కార్యక్రమం వార్తలు వస్తుంది. సో కాకతీయ వైభవ సప్తాహం సో వరంగల్ వేదికగా జరగబోతోంది. 7 రోజులు, జూలై 7 నుండి 7 రోజులు జరుగుతుంది. కాకతీయ వైభవ సప్తాహం అంటే కాకతీయుల యొక్క గొప్పతనం కానివ్వండి, వారి చరిత్ర కానివ్వండి, వారి సంస్కృతికి సంబంధించి కానివ్వండి, వారి కళలకు సంబంధించి కానివ్వండి, ప్రత్యేకమైన ఒక కార్యక్రమం అన్నట్టు. 7 రోజుల కార్యక్రమం వరంగల్ వేదిక. దీనిపైన సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో జూలై 7వ తేదీన ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ప్రారంభమయ్యాక కొన్ని ముఖ్యమైన అంశాలు వార్తలకు వస్తాయి. రాష్ట్ర సంస్కృతిలో భాగం కాబట్టి అప్పుడు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ కాకతీయ సప్తాహం అనే ఒక కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అంటే 7th జూలై 7 రోజుల పాటు జరగబోతోంది. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ పేరిట ఒక ఫారెస్టే వార్తలోకి వచ్చింది. ఏ ఫారెస్ట్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ విమెన్ అని చెప్పేసి. సో ఆ పర్సన్ పేరు ఏంటంటే సరోజిని వన లేదా సరోజిని ఫారెస్ట్ అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక అడవి ఎక్కడ ఉంది అంటే ఒడిషా రాష్ట్రం గుర్తుంచుకోండి. ఈ సరోజిని ఎవరంటే వాచ్ కీపర్. కామన్గా ఒక ఉద్యానవనాన్ని కాపలా కాసే ఒక వ్యక్తి. తను ఇటీవల తన డైలీ వేజెస్ ఎంత ఉంటుందని 315 రూపాయలకు పనిచేసే సరోజిని ఇటీవల కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో తనకు అప్పగించిన ఒక భూభాగం ఏదైతే ఉంటుందో ఆ భూభాగంలో చెట్లు నాటడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తను చేసిన కృషికి గాను సరోజిని ఫారెస్ట్ అని చెప్పేసి తన పేరిట ఒక అడవే గుర్తింపు పొందింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో తనకు సంబంధించిన ప్రత్యేకతలు అడిగారు. ఇటీవల ఒక మహిళ పేరిట దేశంలోని మొట్టమొదటిసారి ఒక ఫారెస్ట్ వార్తలు ఇచ్చింది. సరోజిని అడవి ఏ రాష్ట్రం, సరోజిని ఫారెస్ట్ ఏ రాష్ట్రం అంటే ఒడిషా రాష్ట్రం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల్లో సెకండ్ పర్సన్ వచ్చేసి సో తరుణ్ మజుందార్ గారు వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మ పురస్కార గ్రహీత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, దాదాపు 10ల సంఖ్యలో చిత్రాలు ఏవైతే ఉంటాయో, సినిమాలు ఏవైతే ఉంటాయో దర్శకత్వం వహించారు అండ్ మూవీ మేకర్గా ఉన్నారు. కొన్ని చిత్రాల్లో సైడ్ రోల్గా కూడా నటించిన వ్యక్తి, బెంగాలీ వ్యక్తి, ప్రముఖ దర్శకుడు తరుణ్ మజుందార్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన వ్యక్తుల్లో మరొక పర్సన్ ఏఐసిటిఈకి సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే భారతదేశంలో ముఖ్యంగా సాంకేతిక విద్యకు సంబంధించి వీరి యొక్క అఫిలియేషన్ కావాలి, ఏఐసిటి అఫిలియేషన్ అంటారు. ఆ ఏఐసిటికి నూతన హెడ్గా నియమితులతో వార్తలు ఇచ్చారు జిఎస్ఎన్ రాజు గారు, మన తెలుగువారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీగా విధులు నిర్వర్తించిన వ్యక్తి, మాజీ ఒకప్పుడు వీసీ. సో తను ఏఐసిటి నూతన చైర్పర్సన్గా ఈరోజు వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన క్రీడలకు సంబంధించిన ఒక పర్సన్, స్వీడన్కి సంబంధించిన పోల్ వాల్ట్ అథ్లెట్. పోల్ వాల్ట్ అంటే ఏంటంటే ఒక హై జంప్ అంటాం, హై జంప్కి సంబంధించిన ఒక క్రీడాకారుడు, ఒక అథ్లెట్. తన పేరు ఏంటంటే ఆర్మండ్ డుప్లాంటిస్. ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన అథ్లెట్ అంటే స్వీడన్. తను ఏ అథ్లెటిక్ అంటే మనకు పోల్ వాల్ట్ అంటే హై జంప్కి సంబంధించిన క్రీడాకారుడు.
తను ఇటీవల స్టాక్హోమ్ డైమండ్ లీగ్ ఏదైతే ఉంటుందో అందులో 6.16 మీటర్స్ హైట్ 6.16 మీటర్స్ హైట్ జంప్ చేసేసి ఒక ప్రపంచ రికార్డును సృష్టించాడు. తనెవరు? ఆర్మండ్ డుప్లాంటిస్. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఒక క్రీడాకారులను గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఒక చీమల చట్నీ వార్తలు నిలిచింది. మయూర్భంజ్ అనే ఏరియాలో ప్రత్యేకమైన చీమలతో వండే ఒక చట్నీ. అండ్ నెక్స్ట్ డాన్బాస్ రీజియన్లోని లుహాన్స్క్ అనే ప్రాంతాన్ని కైవసం చేసుకున్న రష్యా. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వారు ఇటీవల ఎలక్ట్రిక్ ఫ్రీ రేడియేటివ్ కూలర్ అనే ఒక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. అండ్ మానవ అక్రమ రవాణాని అడ్డుకట్ట వేసే విధంగా 6 రాష్ట్రాల మధ్య కుదిరిన ఒక సహకారం. అండ్ ఈవీ మిత్ర అనే ఒక ప్రత్యేకమైన యాప్, మొబైల్ యాప్. అండ్ అమృత్ వాటిక అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం యమునా నది చుట్టుపక్కల ప్రాంతాల్లో 75 మొక్కలు నాటాలి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగానే గుర్తుంచుకోండి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అండ్ ప్రత్యేకంగా సురక్షా మంథన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ఇండియన్ ఆర్మీ వారు జోధ్పూర్ రాజస్థాన్లో ప్రారంభించారు. అండ్ మహారాష్ట్రలో విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రస్తుత ప్రభుత్వం. అండ్ కాకతీయ వైభవ సప్తాహంపై సన్నాహక సమావేశం ఇటీవల వార్తలు ఇచ్చింది. జూలై 7 నుండి 7 రోజుల పాటు జరగనున్న ప్రత్యేకమైన సమావేశాలు. అండ్ సరోజిని ఒడిషా రాష్ట్రంలో ఒక సాధారణ మహిళ పేరిట ఒక ఫారెస్ట్ గుర్తింపు పొందింది. అండ్ తరుణ్ మజుందార్ గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ జిఎస్ఎన్ రాజు గారు ఏఐసిటిఈ నూతన హెడ్గా వార్తలు ఇచ్చారు. అండ్ క్రీడలకు సంబంధించి ఆర్మండ్ డుప్లాంటిస్ స్వీడన్ పోల్ వాల్ట్ అథ్లెట్ స్టాక్హోమ్ డైమండ్ లీగ్లో 6.16 మీటర్ల ఎత్తు జంప్ చేసేసి ప్రత్యేకంగా ప్రపంచ రికార్డు సృష్టించారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.